హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. ఈ వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. గేమ్ చేంజర్ డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది భయ్య. ఇంకా ఫ్యాన్స్ కి అప్డేట్లు పండగ ముందులోనే ఉంది. దిల్ రాజు గారు ఈ మూవీకి చాలా బడ్జెట్ పెట్టారు. కేవలం హిట్ టాక్ వస్తే చాలు కలెక్షన్స్ ఇంకో రేంజ్ కి వెళ్తాయి. మరి మూవీ ఒఫీషియల్ రిలీజ్ డేట్ ఇంకా చెప్పలేదు. ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. రామ్ చరణ్ గారు కూడా ఈ మూవీకి డబ్బింగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే తన నెక్స్ట్ మూవీ మీద ఫోకస్ చేయడానికి చూస్తున్నారంట. శంకర్ ఇంకో పక్క పాన్ ఇండియన్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారంట. మరి ప్రమోషన్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి. మూవీలో తమన్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్లో ఉండబోతుందంట. మొత్తానికి చాలా డిలేస్ తర్వాత మూవీ మళ్ళీ సెట్స్ ఎక్కి ఫైనల్ షూట్ కూడా వ్రాప్ చేసుకుంటూ డబ్బింగ్ వర్క్ లోకి అడుగు పెట్టింది. శంకర్ గారి సోషియో డైలాగ్స్ ఏ రేంజ్ లో ఇంపాక్ట్ ఇస్తాయో మనకి ఆల్రెడీ తెలిసిందే. సో ఈ మూవీలో మాస్ ఎలిమెంట్స్ తో పాటు మెసేజ్ ని కూడా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అంజలి గారు, ఎస్జే సూర్య గారు, శ్రీకాంత్ గారు, సునీల్ గారు, నవీన్ చంద్ర గారు, ఇంకా చాలా అన్రివీల్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయని తెలుస్తుంది. విశ్వక్ సేన్ తన 14th ఫిలిం ని కూడా అనౌన్స్ చేసేసాడు భయ్య. జాతిరత్నాలు ఫేమ్ అనితి కేవి గారు ఈ మూవీ డైరెక్షన్ చేయబోతున్నారు. రీసెంట్ గానే మూవీ అనౌన్స్ చేశారు. ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ట్యాగ్ కూడా వదిలారు. అనుదీప్ భయ్య కామెడీ ట్రాక్ కి విశ్వక్ సేన్ టైమింగ్ యాడ్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. అనుదీప్ తో మూవీ అంటే ఫుల్ ఫోకస్ తన సినిమా మీద ఉండాలి అని అనుదీప్ డిమాండ్ చేస్తాడు. ఎందుకంటే తన మూవీకి ఉండే స్పెషాలిటీ తన ఫస్ట్ మూవీతోనే ప్రూవ్ చేసుకున్నాడు. మరి విశ్వక్ సేన్ అనుదీప్ తో కలిసి ఒక మైల్ స్టోన్ మూవీగా మలుచుకుంటాడేమో చూడాలి. డబుల్ ఇస్మార్ట్ కోసం రామ్ గారు ఫిజికల్ ట్రైనింగ్ తీసుకొని 86 నుంచి 68 kgs కి తగ్గారంట. చాలా డెడికేటెడ్ పర్సన్ కదా. తన సినిమా కోసం ఏదైనా చేస్తాడు అండ్ పాజిటివ్ వైబ్స్ ఉన్న పర్సన్. మూవీ ట్రైలర్ కూడా మా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది. పూరి జగన్నాథ్ గారు కూడా ఇది విజిల్స్ వేస్తూ చూడాల్సిన సినిమా అని చెప్పారు. అండ్ పూరి గారి సినిమాలో ఆలీ గారి క్యారెక్టర్ కి సపరేట్ ట్రాక్ ఉంటది. మరి ఈ మూవీలో అలాంటి ట్రాక్ ఏమైనా ఉంటదేమో చూడాలి. పూరి గారి స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం మాత్రం మన TFI వెయిట్ చేస్తుంది. సరిపోదా శనివారం మూవీ ప్లాట్ గురించి ఎస్జే సూర్య గారు క్లారిటీ ఇచ్చారు భయ్య. మూవీలో నాని అన్నకి చిన్నప్పటి నుంచి యాంగర్ ఇష్యూస్ ఉంటాయంట. అయితే వాళ్ళ అమ్మ ఆ కోపాన్ని వారమంతా దాచుకొని కేవలం సాటర్డే రోజు చూపించమని చెప్తాదంట. అసలు సాటర్డే ఎందుకు చూస్ చేసుకున్నారు అనేది మెయిన్ స్టోరీ అంట. ఇదేదో కొత్త కాన్సెప్ట్ లా ఉంది. వివేక్ ఆత్రేయ రైటింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటది. మరి తను ఫస్ట్ టైం మాసి ఫిలిం తీస్తున్నాడంటే ఈసారి మిస్ అయ్యేదే లేదు. సాంగ్స్ కూడా బాగా హిట్ అయ్యాయి. మరి వివేక్ గారు మూవీలో ఎంత స్టఫ్ పెట్టారో చూడాలి. మూవీ రిలీజ్ దగ్గరలోనే ఉంది. మరి టీమ్ ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి. ఓజీ మూవీ సెట్స్ నుంచి లీక్ అయిన పిక్చర్స్ లో ఒక క్రేజీ పాయింట్ రివీల్ అయింది. సాహోకి ఓజీకి పక్కా లింక్ ఉండబోతుంది అని సోషల్ మీడియా న్యూస్ గట్టిగా వైరల్ అవుతుంది. ఇది పక్కా సుజిత్ సినిమాటిక్ యూనివర్సే అని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ బర్త్డే కి ఇంకొక క్రేజీ గ్లిమ్స్ రెడీ చేయబోతున్నారు అని కూడా న్యూస్ వినిపిస్తుంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన గ్లిమ్స్ మొత్తం TFI ని షేక్ చేసింది. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరైజేషన్ ని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేసేలా సుజిత్ గారు ప్లాన్ చేసుకున్నారు. సలార్ 2 మూవీ డిలే అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి భయ్య. ప్రభాస్ ఏమో రాజసబ్ మూవీతో బిజీగా ఉన్నాడు అండ్ దాని తర్వాత స్పిరిట్ మూవీకి చెక్ పెట్టాడు. ప్రశాంత్ నీల్ ఏమో ఎన్టీఆర్ తో మూవీని సెట్స్ ఎక్కించేస్తున్నాడు. ఈ టైం లైన్ చూసుకుంటే సలార్ 2 రావడానికి చాలా టైం పట్టేలా ఉంది. అండ్ ఈ గ్యాప్ లో ప్రభాస్ గారి కల్కి 2 ఎప్పుడు వస్తుందో మరి ప్రభాస్ గారు ఎలా మేనేజ్ చేసుకుంటారో చూడాలి.